హాయ్, ఈ జీవి మీ జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాగర్ నగర్ అనే ఒక ఏరియాలో ఉన్నామండి. అక్కడ ఉన్న రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపెడుతున్నాను. సో ఇది సాగర్ నగర్ ఏరియా. సాగర్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్స్ ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క రెసిడెన్స్ చూడండి. ఇదంతా కూడా సాగర్ నగర్లోకి వస్తుంది అన్నమాట. ఇది ఎలాగున్నదండి సాగర్ నగరు. ఈరోజు మనం సాగర్ నగర్ అనే ఏరియాలో మనం జర్నీ చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట ఇది సాగర్ నగర్ అనే ఏరియాలో ఉన్న మన వీధులు. సో ఈ వీధులు ఈ విధంగా ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదండి, విశాఖపట్నంలో మన సాగర్ నగర్లో ఉన్న వీధుల్లో మనం జర్నీ చేస్తున్నాము. నేను ప్రతి వీధిని ప్రతి పార్ట్ని చూపెడతానని చెప్పాను మీకు. ఈరోజు ఇక్కడ మనం జర్నీ చేస్తున్నాము. సో కాబట్టి మనము ప్రతి భరతమాత బిడ్డలం కాబట్టి మన భారతదేశం అంతా తిరగాలి, మన రాష్ట్రాలని దేశాలని చూడాలి కాబట్టి చూస్తాము. ఇప్పుడు మనము సాగర్ నగర్లో ఉన్నామండి. సాగర్ నగర్లో జర్నీ చేస్తాం. ఇదండి సాగర్ నగర్లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో సాగర్ నగర్ని మీరు చూస్తున్నారు, లోపల ఉన్నటువంటి యొక్క స్ట్రీట్ని. ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి. సాగర్ నగర్ కూడా మరి బాగుంటుంది. చూడండి, ఎక్కడా కూడా నేను విడిచిపెడతలేదు, ప్రతి ప్లేస్ని మీకు చూపెడుతున్నాను. సాగర్ నగర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండి. చూడండి, ఇక్కడ ఉన్న స్ట్రీట్లు ఇవన్నీ కూడాను సాగర్ నగర్ స్ట్రీట్లు చూస్తున్నారు కదా. దీన్నే మనం సాగర్ నగర్ అని అంటామన్నమాట. సో అంటే మీరు విశాఖపట్నం వచ్చి సాగర్ నగర్ రావాలంటే కాంప్లెక్స్ నుంచి మరి ఈ విధంగా హనుమంత వాక్ మీదుగా అలాగా కాలేజ్కి పక్క నుంచి వచ్చి ఈ విధంగా రావచ్చు. సో అనేక రూట్లు కూడా ఉంటాయి. ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఈ సాగర్ నగర్ ఉన్న కాంప్లెక్స్కి. చూడండి, సాగర్ నగర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మీరు ఇంతకుముందు మీరు ఇక్కడికి వచ్చి ఉంటే ఇప్పుడు ఎలాగ ఉన్నది డెవలప్మెంట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇదంతా కూడా సాగర్ నగర్ ఏరియా మాట అండి ఇది. సో ఈ సాగర్ నగర్ ఏరియాలో మనము జర్నీ చేస్తున్నామండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా మరి లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కనీసం మినిమం 10 మందికి మరి షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి. మీకు ప్రతిరోజు కొత్త వీడియోలు మరి వస్తూ ఉంటాయి, కొత్త ప్లేసులు. ప్రతిరోజు మీరు కొత్తయే చూస్తారు కానీ పాతయ్యే కూడా మీరు చూడరు. సో ఈ విధంగా మనము మరి సాగర్ నగర్ ఏరియాలో మనం ఉన్నామండి. ఇప్పుడు ఈ సాగర్ నగర్ ఏరియాలో మీకు చూపెట్టుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాను. ఇంకా మీకు కొన్ని ఏరియాలు ఇక్కడ సాగర్ నగర్ ఏరియా ఉన్నాయని కూడా మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాగర్ నగర్ ఏరియాలో మరి మరొక రోడ్డుకి తీసుకెళ్తాం మిమ్మల్ని. చూస్తున్నారు కదా, మన కారు ఆర్నేతను కూడా వాళ్ళు అలాగే మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇంటికాడ మాట్లాడుకుని సరిపోవట్లేదు వీళ్ళకి. సో కాబట్టి మనము మన జర్నీలో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే సాగర్ నగర్ ఏరియా మాట ఇదంతా కూడా. ఇది కూడా ఇందాక చూపెట్టిన ఇది ఒక స్ట్రీటు కాబట్టి చూడండి, ఇది సాగర్ నగర్ ఏరియా. మెయిన్ ఈ రూట్లోంచి రావాలని నేను వేరే రూట్లోంచి మీకు తీసుకొచ్చాను. వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ రూట్లోంచి వస్తారన్నమాట జనరల్గాను. సో ఇది సాగర్ నగర్ ఏరియా. సీకి వెళ్ళిపోతుందన్నమాట. సాగర్ అంటారు కాబట్టి, సాగర్ అంటే సముద్రం కదా. సో సాగర్ నగర్ అన్నమాట ఇదంతా సాగర్ నగర్. చూస్తున్నారు కదా, సాగర్ నగర్లో ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, హ్యాపీగా ప్రతిరోజు కొత్త వీడియోలు చూస్తుంటాం మనం. కొత్త లొకేషన్ చూస్తూ ఉంటాం. ఇదే ఆనందం, ఇంతకు మించి ఏముంటుంది. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఎప్పుడు చూస్తారు, ఇవన్నీ ఎలా చేస్తారు. ఈ ఒక్క వీడియోలే కాదు, నేను చెప్తున్నాను కదా, విశాఖపట్నం వీడియోలు అన్నీ చూస్తున్నాను, అన్నీ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ మరి మేజర్ సిటీస్, మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లోపల బయట మొత్తం అన్నీ మీకు ప్రతి జర్నీని చూపెడతాను మీకు. సో కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా మరి జర్నీ చేస్తామో. ఇదంతా కూడా సాగర్ నగర్ మాట అండి. సాగర్ నగర్లో ఉన్నటువంటి ఏరియాకి మనం వచ్చాము. సాగర్ నగర్లోనే మనం ఉన్నాము ఇప్పుడు. సో ఓకే ఫ్రెండ్స్, ఎలాగుందో మీరు కామెంట్ చేయండి. సో ఈ విధంగా లోపలికి వెళ్తారు సాగర్ నగర్ లోపలికి. కానీ మనము వేరే ఏరియా నుంచి వచ్చాము. ఇప్పుడు ఇలాగా మనకి మెయిన్ మళ్ళీ ఈ యొక్క బీచ్కి ఎంటర్ అయిపోయింది అన్నమాట ఈ రోడ్డు. చూసారా? ఓకేనా? థ్యాంక్ యూ.